ఎవరైతే శ్రేయస్సుని శ్రేయోవంతులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా తమకు సాధ్యమైనటువంటి మార్గంలో సరైనటువంటి వ్యక్తుల ద్వారా మార్గదర్శనాన్ని పొంది, ఇది కూడా చాలా అవసరం, సరైనటువంటి వ్యక్తి నుంచి మార్గదర్శనం పొందాలి. ఊరికే ఎవరు పెడితే వాడిని అడిగి, ఎవరు పెడితే వాళ్ళు ఏది పెడితే అది చెప్తే దానంతా చేసేయడం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. సరైనటువంటి వ్యక్తులు ఎవరు అనే దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఎలాగైతే మన పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తూ ఉంటాం, ఏది సరైనట్టు ఏది మంచిది, ఎక్కడికి వెళ్తే మా పిల్లలకి చక్కటి విద్య లభిస్తుందో దాన్ని చక్కగా ఎలాగైతే తెలుసుకొని అక్కడికి మనం పంపిస్తాం. ఉన్నాయి చాలా స్కూళ్ళు చాలా కాలేజీలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడికే వెళ్ళాలి, ఫలానా చోటు ఉండేటటువంటి స్కూల్కే మా పిల్లలు వెళ్ళాలి, అక్కడ ఉండే కాలేజీకే వెళ్ళాలి, అక్కడ ఉండే యూనివర్సిటీలోనే చదవాలి అని ఎలాగైతే ఎంత లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఆలోచించాలి. సరైనటువంటి వ్యక్తి ద్వారా మార్గదర్శనాన్ని పొంది ఈ జీవితాన్ని, ధర్మాన్ని ఆచరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి మనము ఆచరించాలి. మన పిల్లలకు కూడా తప్పకుండా ఈ ధర్మం యొక్క ప్రబోధని చెయ్యాలి. వాళ్ళకు కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అలా చేస్తే మనం వాళ్ళకి నిజంగా ఉపకారం చేసినటువంటి వాళ్ళం అవుతాం.